హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనము గణపతి బప్పాకు ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని చేస్తున్నాము. ఈ పాయసం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకు ఈ పాయసం చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు, చాలా తొందరగా అయిపోతుంది. మరి ఈ పాయసాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ నేను ఉండ్రాళ్ళు తయారు చేయడానికి గోధుమ పిండిని తీసుకున్నాను. 1/2 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే ఈ పాయసంలో పిండి కలిపి పోస్తాం కదా, దానికోసం 1/4 కప్పు వరకు బియ్య పిండి తీసుకున్నాను. ఇప్పుడు మనం గోధుమ పిండి కలిపేసుకుందాము. ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని గోధుమ పిండిలో చక్కగా కలిపేసుకోవాలి. పొడిగా ఉన్నప్పుడే ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో నీళ్లు కొన్ని వేసుకుంటూ మనము చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా చపాతీ పిండి ముద్దలాగా కలిపి తీసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండితోటి ఉండ్రాళ్ళు చేసుకుందాం. పిండి నానాల్సిన అవసరం లేదు, వెంటనే చేసుకోవచ్చు. దీనికోసం మనం చేతికి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ఆ తర్వాత చిన్న ఉండలుగా పిండిని తీసుకొని అరచేతిలో వేసుకొని ఈ విధంగా పొడవుగా తాలికల మాదిరిగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా తాలికల్లాగా చేసి తీసుకోవాలి. అలాగే కొన్ని చిన్న బాల్స్ లాగా కూడా చేసుకోవాలి. అన్నీ ఒకేలాగా ఉంటే బాగుండదు కాబట్టి ఈ విధంగా చిన్న ఉండ్రాల్లాగా చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని రింగుల మాదిరి కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఈ పాయసాన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంగరాల పాయసం అని అంటారు, కొన్ని ప్రాంతాల్లో తాలికల పాయసం అని అంటారు. అందుకని ఇలా ఉంగరాల్లాగా, తాలికల్లాగా, ఉండ్రాల్లాగా ఇలా అన్ని రకాలుగా చేసి తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కాజులు, బాదాంలు, చారోలి తీసుకున్నాను. ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మరో టీ స్పూన్ నెయ్యి వేసుకొని 1/4 కప్పు వరకు బియ్య పిండిని వేసుకొని చక్కగా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్ళని మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరుగుతుండగా మనం ముందుగా చేసుకున్న తాలికలు, ఉండ్రాలని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత చక్కగా మెల్లిగా ఒకసారి కలుపుకోవాలి. ఇక వీటిని ఉడకనివ్వాలి. చూడండి, ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. అయితే ఈ ఉండ్రాళ్ళ పాయసంలో చక్కెర వేయకుండా బెల్లమే వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత 5 నిమిషాలు మరోసారి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి బియ్య పిండిని తీసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బియ్య పిండిలో నీళ్లు వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో వేసుకోవాలి. బియ్య పిండి వేసుకున్నప్పుడు వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే అది ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి. పాయసం ఎంత ఉడికితే మనకి టేస్ట్ అన్నది అంత బాగుంటుంది. 2-3 నిమిషాల తర్వాత ఇందులోకి 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. పాలు వేసుకునేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు వేసుకొని ఇదంతా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పొడి, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు, 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక మన ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉండ్రాళ్ళ పాయసాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. గణపతి బప్పాకు ఎంతో ఇష్టమైన ఉంగరాల పాయసం రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ విధంగా ఉండ్రాళ్ళ పాయసాన్ని చేయండి. ఇంకా గణపతి బప్పాకు ఎంతో ఇష్టమైన మోదకాల రెసిపీని కూడా మన ఛానల్లో ముందే అప్లోడ్ చేశాను. దాని లింక్ అన్నది నేను కింద ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.